మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ సూపర్ స్ట్రీట్ కాలనీలో చోరీకి గురైన ఆటో కేసును పోలీసులు ఛేదించారు. క్రాస్ రోడ్ దగ్గర ఎస్ఐ సంతోష్ రావు సిబ్బందితో తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పద స్థితిలో కనిపించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విచారించగా ఆటోను దొంగిలించినట్లు ఒప్పుకున్నాడని తెలిపారు. ఆటో పార్కు చేసేటప్పుడు తప్పనిసరిగా యాంటీలాక్ వేయాలని డోర్నకల్ సీఐ ఉపేందర్ రెడ్డి తెలిపారు. ఇండ్లకు తాళాలు వేసిన ఇంటిని దొంగలు టార్గెట్గా చేస్తున్నారని, ఊరికి వెళ్లేవారు పోలీసులకి లేదా పక్కింటి వారికి సమాచారం ఇవ్వాలని సూచించారు. రైతుపూట ఇంటి ముందు పార్కింగ్ చేసి పండుగ మార్నింగ్ లేచేసరికి ఆటో కనపడలేదు. గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని చెప్పి దరఖాస్తు ఇవ్వ ఈ దరఖాస్తు మీద డోర్నకల్ పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేసి లోకల్లో ఉన్న సీసీ కెమెరాలు మరియు పాత పత్ర అందరినీ వెరిఫై చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు డోర్నకల్ ఎస్ఐ గారు సంతోషరావు గారు, మన కానిస్టేబుల్ సైదులు, రవి కానిస్టేబుల్ ఈరోజు మన లింగా క్రాస్ రోడ్డు జగ్జీరావు సెంటర్లో వెహికల్సింగ్ చేస్తుంటే ఒక వ్యక్తి అనుమానాస్పదంగా ఆటోలో వస్తుంటే అతను పట్టుకుని విచారించగా ఆ రోజు దొంగతనం చేసినట్టు ఒప్పుకుంటూ అతని సమక్షం నుండి యొక్క ఆటోని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అతను ఈరోజు రిమాండ్ నిమిత్తం మహబూబాబాద్ కోర్టుకు తరలిస్తున్నాం. అదేవిధంగా మండల ప్రజలందరికీ విజ్ఞప్తి, పోలీసు వారి తరఫున విజ్ఞప్తి, మీ యొక్క